అందుకే ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. కాబట్టి ఈ నా మాటలు విని అంటాడు. ఎక్కడి నుంచి ఆయన మాటలు? ఎప్పటి నుంచి ఆయన మాటలు? 5వ అధ్యాయం 1వ వచనం నుండి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. 5వ అధ్యాయం 1వ వచనం నుండి మాట్లాడటం మొదలుపెట్టినటువంటి ప్రభు యొక్క మాటలు 7వ అధ్యాయం 27వ వచనం వరకు ఈ మాటలు కొనసాగాయి. కనుక ఇప్పుడు ఈ మాటలన్నీ ఏం చేయాలంట? వినాలి. ఈ మాటలు విని వాటి చొప్పున చేయాలి. మాటలు విని వాటి చొప్పున చేయాలి. కొందరు వింటారు కానీ వాటి చొప్పున చేయరు. ఆయన మాటలు విని ఆ మాటల చొప్పున చేసేవారిని గురించి, చేయని వారిని గురించి చివరిగా ముగింపులో ఆయన చెప్పి ముగించాడు ప్రసంగాన్ని. ఇన్ని మాటలు నేను చెప్పాను కదా, ఇన్ని సంగతులు నేను మాట్లాడాను కదా, నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా మీరు విని వాటి చొప్పున చేయాలి. ఎవరైతే నా మాటలు విని వాటి చొప్పున చేస్తాడో అలాగూ చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగా ఉంటాడు. ఆయన మాటలు విని ఆయన మాటల చొప్పున ఎవరైతే చేస్తారో వాడు బండ మీద ఇల్లు కట్టుకొనినవాడు. ఆయన మాటలు విని కూడా ఆయన మాట చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాని వల్లే ఉంటాడు. మాట విని ఆ మాట చొప్పున చేస్తేనేమో బండ మీద ఇల్లు కట్టుకున్నట్లు, ఆ మాటలు విని కూడా ఆ మాటల చొప్పున చేయకపోతే, లోబడకపోతే, అలా ప్రవర్తించకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడేమో బుద్ధిమంతుడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడేమో బుద్ధిహీనుడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వానికి పునాది ఉంటుంది, కానీ ఇసుక మీద ఇల్లు కట్టిన వానికి పునాది ఉండదు. పునాది లేని ఇల్లు నిలబడదు, పునాది ఉన్న ఇల్లు స్థిరంగా ఉంటుంది. ప్రతి ఇంటి మీద గాలి వీస్తుంది, వాన కురుస్తుంది. ప్రతి ఇంటికి ఏదో ఒక శోధన, ఏదో ఒక ప్రతికూల పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోతుంది. దాని పాటు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ బండ మీద కట్టిన ఇల్లు మాత్రం కదలదు, స్థిరంగా ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభులు వారు చివరిగా ఈ మాటలు ఆయన తెలియచేస్తున్నాడు. అందుకొరకు ఇక్కడ అంటాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. ఆ ఇంటి మీద కొట్టింది, బండ మీద కట్టిన ఇంటి మీద కొట్టింది, ఇసుక మీద కట్టిన ఇంటి మీద కూడా కొట్టింది. ఏంటది? వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది.
కానీ బండ మీద కట్టిన ఇల్లేమో వాన కురిసినా, వరద వచ్చినా, గాలి విసిరినా ఆ ఇల్లు కదలలేదు, అది స్థిరంగా ఉంది. కానీ ఇసుక మీద కట్టిన ఇల్లేమో అది పడిపోయింది, కూలిపోయింది. దాని పాటు గొప్పది అని అంటాడు, దాని పాటు చాలా గొప్పది అని అంటాడు. కనుక ఇల్లు ఎక్కడ కట్టాలి అనే విషయాన్ని గురించి ఆయన తెలియజేశాడు. ఇక్కడ ఇల్లు అని అంటే బాహ్యమైన లేక మనం నివాసం చేసే ఇల్లు కాదు ఇది. ఈ ఇల్లు ఏంటంటే మన జీవితాన్ని మనం ఒక ఇల్లుగా కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని, మన బ్రతుకుని మనము ఒక ఇల్లుగా బండ మీద మనం కట్టుకోవాలి. బండ మీద మనం కట్టబడిన వారముగా, బండ మీద మనం నిలిచిన వారముగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చెప్పారో, ఏ మాటలు సెలవిచ్చాడో, ఏమి బోధించాడో ఆయన మాట చొప్పున మనము చేస్తే మనము బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉంటాం. కనుక అలాగూ మనము కట్టబడాలి అనేటువంటి సంగతిని గురించి అని చెప్తున్నాడు. అలాగూ బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు, ఇసుక మీద కట్టినవాడేమో బుద్ధిహీనుడు. అంటే బండ మీద కట్టినవాడు జ్ఞానవంతుడు, ఇసుక మీద కట్టినవాడు అజ్ఞాని, బుద్ధిహీనుడు. జ్ఞానం యొక్క అనుభవం ఎలా ఉంటుందో, బుద్ధిహీనత యొక్క స్థితి ఎలా ఉంటుందో సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తూ చెప్తాడు. 9వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న మాటలన్నీ కూడా చదివితే జ్ఞానమును గూర్చి అలాగే బుద్ధిహీనతను గూర్చి ఆ వచనాల్లో చెప్పాడు. జ్ఞానము ఎంత గొప్పదో, జ్ఞానము ఎంత స్థిరమైందో, జ్ఞానము ఎంత బలమైందో ఆ వచనాల్లో చెప్పాడు. బుద్ధిహీనత అనేది ఎంత బలహీనమైందో ఆ వచనాల్లో సొలొమోను చెప్తాడు. చక్కని మాటలు ఆ వచనాలు అన్నిటిలో కూడా మనం చూస్తాం. చదవండి ఒకసారి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. జ్ఞానాన్ని గురించిన విషయాలు, బుద్ధిహీనతను గురించిన విషయాలు అక్కడ తెలియచేయబడ్డాయి. అయితే మనము మన జీవితాలను కట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరు కూడా వేయనేరడు అని అంటాడు. పునాది మీద కట్టబడాలి. బండ మీద కట్టుకునేవాడు లేక బుద్ధిమంతుడైన వాడు పునాది మీద కడతాడు. బుద్ధిహీనుడు పునాది లేకుండానే కట్టేస్తాడు. కనుక వేయబడిన పునాది మీద తప్ప మరి ఒక పునాది ఎవరు కూడా వేయకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ ఈ కొండ మీద ప్రసంగం 5వ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయం 27వ వచనం వరకు చెప్పినటువంటి ఈ మాటలన్నీ, ఈ బోధ అంతా కూడా మన క్రైస్తవ జీవితానికి ఒక పునాది. ఈ పునాది మీదే మన జీవితాలు కట్టబడాలి. ఈ పునాది మీదే మన బ్రతుకులు కట్టబడాలి. ఆయన మాటలు నీకు పునాది లాంటివి, ఆ పునాది మీద కట్టబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే అసలు ఆ పునాదికి ఇది మూలరాయి అని కూడా చెప్పచ్చు. ఈ మాటలన్నీ కూడా ఎలాంటివి? మూలరాయి. మూలరాయి లేకుండా పునాది ఉంటుందా?
కనుక ఈ మాటలన్నీ కూడా మూలరాయి లాంటివి. ఇది పునాది. ఈ పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రణుతింతును నిన్నే, ప్రాణేశ్వర ప్రభు మూలరాయి నీవై, అపోస్తలుల మూలరాయి నీవై, అపోస్తలుల నిత్యని ఆత్మాభిషేకము అనుగ్రహించితివే, నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే. ప్రాణేశ్వర ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అపోస్తలులు పునాదిగా ఉన్నారు. స్తోత్రం. వేయబడిన పునాది మీద తప్ప వేరొక పునాది ఎవరు కూడా వేయకూడదు. పునాది లేకుండా కట్టకూడదు. వేసిన పునాదిని విడిచిపెట్టి వేరొక పునాది వేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు వేసిన పునాది ఇది. ఆయన బోధించిన బోధ ఇది. క్రొత్త నిబంధన క్రైస్తవ జీవితానికి ఈ మాటలన్నీ కూడా ఒక పునాది లాంటివి. ఆయన మాటలు విని ఆ మాట చొప్పున ఎవడు చేస్తాడో వాడు బండ మీద ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగా ఉంటాడు. ఇక ఆ బండ మీద కట్టబడిన ఇంటికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎంత వాన వచ్చినా, ఎంత వరద వచ్చినా, ఎంత గాలి విసిరి కొట్టినా ఆ ఇల్లు కదల్చబడదు. నీ క్రైస్తవ జీవితం కదల్చబడదు. నీ భక్తి జీవితం కదల్చబడదు. నువ్వు తొట్టిల్లిపోవు, నువ్వు పడిపోవు. ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరముగా ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మొదటి 2 అధ్యాయాల్లో యోబు గారి జీవితంలో వచ్చిన శ్రమలు, వచ్చిన తుఫానులు, వచ్చిన భయంకరమైన వరదలు ఆయన జీవితంలో వచ్చినా యోబు మాత్రం కదల్చబడలేదు. ఎన్నో కోల్పోయాడు, ఎన్నో పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ తన ఆత్మీయ జీవితాన్ని మాత్రం పోగొట్టుకోలే. తన భక్తిని పోగొట్టుకోలే. తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని పోగొట్టుకోలే. ఎంతగానో దేవుని కొరకు అతడు స్థిరంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న మాటలు చదివితే యిర్మీయాకు ఎదురైనటువంటి పరిస్థితులు, యిర్మీయా జీవితంలో ఎదురైన శోధనలు, యిర్మీయా జీవితం మీద కొట్టినటువంటి భయంకరమైనటువంటి బలమైన గాలులు ఎన్ని వీచినా, ఎంత భయంకర పరిస్థితులు ఎదురైనా యిర్మీయా
దేవుని సన్నిధిలో స్థిరపరచబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ఎంతగానో మేలు చేశాడు. అలాగే పేతురు జీవితంలో లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం నుండి 62వ వచనం వరకు ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు జీవితంలో తుఫాను ఆరంభమైంది, సమస్యలు ఆరంభమయ్యాయి. ఇదిగో పేతురుని చిక్కించుకోవటానికి, పేతురుని పట్టుకోవటానికి, పేతురుని తన విశ్వాసం నుండి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ దేవుడు పేతురు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక అలాగే పౌలు జీవితంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు, అలాగే 11వ అధ్యాయం 23వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న మాటలు చదివితే అక్కడ భయంకరమైన పరిస్థితులు పౌలుకి ఎదురయ్యాయి, తుఫాన్లు ఎదురయ్యాయి. కానీ దేవుడు ఆ భయంకరమైన శ్రమల్లో కూడా, ఆ కష్టాల్లో కూడా దేవుడు పౌలుని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే 66వ కీర్తనలో 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న మాటలు చదవండి ఒకసారి. 66వ కీర్తన 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న మాటలు చదివి, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేసినట్టుగా మమ్మను నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవు మమ్మను బందీ గృహములో ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్ళల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటుకు నడిపించావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని భయంకర ప్రతికూల పరిస్థితులు వచ్చాయో, మనుషులు నరులు నెత్తి మీద ఎక్కున్నట్లు చేశాడు. నడుము మీద భారం, భయంకరమైనటువంటి ప్రవాహాలు జీవితాలు ఎదురైనా ఎంతగానో దేవుడు వారిని నిలబెట్టాడు. దావీదు నిలబెట్టాడు, సమృద్ధి కలిగిన చోటుకే దేవుడు నడిపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక బండ మీద కట్టబడినటువంటి వ్యక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని మాట విని ఆ మాట చొప్పున చేయువాని జీవితంలో కొన్ని శోధనలు ఎదురవుతాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఆయన మనను పరిశోధిస్తాడు, ఆయన మనను పరిశీలన చేస్తాడు. ఆ పరిశీలనలో మనము కొట్టుకొని పోకుండా, కూలిపోకుండా మనము స్థిరంగా నిలబడాలి అని అంటే బండ మీద కట్టబడిన వారముగా మనము ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. బండ మీద కట్టబడిన వారముగా మనం ఉంటే మనము ఎంతైనా సరే సమృద్ధి కలిగిన చోటుకి మనం నడిపించబడతాం. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు, మనకు ఎంతగానో సహాయం చేసే దేవుడు. ఆయన చేసే కార్యాల గురించి మనం ఎంతైనా సరే దేవుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక అందుకొరకే మీరు బండ మీద ఇల్లు కట్టుకోండి. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు. బండ మీద కట్టుకునే వానికి పునాది ఉంది, ఇసుక మీద కట్టేవానికి పునాది లేదు. పునాది లేని క్రైస్తవ జీవితం నిలబడదు, పునాది లేని భక్తి జీవితం నిలబడదు, పునాది లేనటువంటి ఆత్మీయ జీవితాలు నిలబడవు, కూలిపోతాయి, పడిపోతాయి. కనుక పునాది కావాలి. పునాది, ఈ బోధ అంతా కూడా మనకు పునాది లాంటిది, ఈ వర్తమానం అంతా కూడా పునాది లాంటిది. కనుక దేవుని వాక్యాన్ని గ్రహించి ఈ పునాది మీద మన జీవితాలను మనం కట్టుకోవాలి. ఇదే విషయాన్ని లూకా భక్తుడు కూడా రాస్తూ చెప్తాడు. 6వ అధ్యాయంలో 47వ వచనం 49వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే ఆయన చెప్తాడు, అది మీకు తెలియజేతునని చెప్పి 48వ వచనంలో
49వ వచనంలో ఆయన తెలియచేశాడు. కనుక బుద్ధిమంతుడు కదిలింపబడ్డు. అతను ఎవరు ఏది కూడా కదిలించలేదు. కానీ బుద్ధిహీనుడు కదిలిపోతాడు, కూలిపోతాడు, పడిపోతాడు. ఇటు పాటు అతని జీవితంలో గొప్పది అంటాడు. చాలా భయంకరమైన పాటు ఇది. అలాంటి పరిస్థితికి లోనైపోతారు. కనుక మనం ఇసుక మీద కట్టబడిన వాడు కాదు. ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేయాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనాన్ని, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులన్నీ మీరు ఎరుగుదురు. ఆయన ఏం బోధించాడో, ఆయన ఏం ప్రకటించాడో, ఆయన ఏమి ఉపదేశించాడో, ఈ సంగతులన్నీ కూడా మీరు ఎరుగుదురు. వాటి చొప్పున కనుక మీరు చేస్తే మీరు ధన్యులవుతారు అంటాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరియు ధన్యులు అంటాడు. దేవుని వాక్యం విని దాన్ని గైకొనేవారు, దాని చొప్పున చేసేవారు, దాని చొప్పున నడిచేవారు మరీ ధన్యులు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా,
వచ్చెను